బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మరి ఈ రోజైతే నేను మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రిపీటెడ్‌గా కామెంట్స్‌లో రిక్వెస్ట్‌గా అడిగే వీడియో అనేది షేర్ చేయబోతున్నాననమాట. అదేంటి అంటే కళ్ళ కింద ఎక్కువగా వచ్చే డార్క్ సర్కిల్స్ అలానే పఫీ ఐస్ అనమాట. వీటిని ఎలా ఈజీగా నేచురల్ రెమెడీస్ తోటి క్లియర్ చేసుకోవాలో ఒక చిన్న రెమెడీ అనేది షేర్ చేయండి అక్క. అది కూడా చాలా చాలా సింపుల్‌గా ఈజీగా ఉండాలి. డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా క్లియర్ అవ్వాలని చెప్పేసి కామెంట్స్‌లో రిపీటెడ్‌గా అడుగుతా ఉన్నారనమాట. వాళ్ళ కోసమే ఈ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. అలానే వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. మరి ఫ్లఫీ ఐస్ కానీ అలానే డార్క్ సర్కిల్స్ కానీ ఈ రోజుల్లో ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఎక్కువగా చూసే మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ అనమాట. దీనివల్లే మనకి ఫ్రీగా ఈ ఫ్లఫీ ఐస్ కానీ క్యారీ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఖర్చు లేకుండా ఇలాంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది చాలా రకాల రెమెడీస్ అనేవి లేదంటే ఎక్స్పెన్సివ్గా కాస్ట్లీగా ఉండే ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటారండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తా. దీన్ని యూజ్ చేసి మీరు కళ్ళ కింద ఎక్కువగా వచ్చే డార్క్ సర్కిల్స్, నల్లటి వలయాల్ని అలానే కంటి కింద ఎక్కువగా ఉబ్బినట్టుగా కనిపించే ఫ్లఫీ ఐస్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇలా డార్క్ సర్కిల్స్ కానీ లేదు అంటే కళ్ళ కింద ఎక్కువగా ఉబ్బినట్టు ఫ్లఫీ ఐస్ ఉండడం వల్ల మన ఫేస్ అనేది చాలా డల్గా అనిపిస్తుంది. ఏదో నీరసంగా ఉన్నట్టు, ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరితోనైనా సరే మనం కాన్ఫిడెంట్గా అస్సలు మాట్లాడలేము. ఎంత మేకప్ వేసినా సరే అండి, ఈ డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే ఫ్లఫీ ఐస్కి మనం అస్సలు పోగొట్టుకోలేము. అవి న్యాచురల్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి అనమాట. నేను కూడా ఎక్కువగా మొబైల్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాను అనమాట వీడియోస్ కోసం. బట్ నా ఐస్ అనేవి అస్సలు ఫ్లఫీగా ఉండవు. అలానే డార్క్ సర్కిల్స్ అనేవి అస్సలు కనిపించట్లేదు. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు అంటే బికాస్ నేను ఇటువంటి రెమెడీస్ అనేవి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి న్యాచురల్గానే నాకు ఎటువంటి డార్క్ సర్కిల్స్ కానీ అలానే ఫ్లఫీ ఐస్ అనేవి అస్సలు ఉండవు. సో మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయిపోయి డార్క్ సర్కిల్స్కి పఫీ ఐస్కి ఈజీగా గుడ్ బై చెప్పేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది క్లీన్గా ఉన్న ఒక చిన్న కిచెన్ రోల్ అండి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాతే రోల్ తీసుకోమని ఎందుకు అంటున్నానంటే మనం ఈ రెమెడీ అనేది కళ్ళకి ఐస్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి కారంగా ఘాటుగా ఉన్నవి ఏవైనా దంచినవి తీసుకుంటే కళ్ళు అనేవి మంటలు వస్తాయి. అందుకని చెప్పేసి ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి రోల్ అనేది. ఇక ఫస్ట్ మనం మెయిన్గా యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒకటి జాజికాయ లేదు అంటే కరక్కాయ. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇవి రెండు కూడా మన కళ్ళ చుట్టూ ఉన్న విపరీతమైన డార్క్నెస్ని చాలా ఈజీగా ఫాస్ట్గా రిమూవ్ చేసుకోవడానికి న్యాచురల్గా ఒక సూపర్ మెడిసిన్ లాగా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సో కరక్కాయ ఏంటి అంటే మనం ఎక్కడో ఆయుర్వేద షాపుల్లో నుంచి తెచ్చుకోవాలన్నమాట, లేదంటే కిరాణా స్టోర్లో కూడా ఉంటుంది. బట్ మనకి జాజికాయ అలా కాదండి, ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట. బిర్యానీ మసాలాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి జాజికాయ అనేది ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ జాజికాయని యూజ్ చేసి రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా అవైలబుల్గా ఉంటే దాంతో అయితే రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోండి. రెండు కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది, ఓకేనా, గుర్తుంచుకోండి. సో తీసుకున్న ఈ జాజికాయని ఇలా చిన్న కిచెన్ రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగైతే చేసుకోవాలన్నమాట. మరి అసలు ఈ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఇవే ఇంత బాగా ఎందుకు వర్క్ అవుతున్నాయి అంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల గుణాలండి. ఇవి కళ్ళ చుట్టూ ఏర్పడిన డార్క్నెస్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతాయి. అండ్ చిన్న ఏజ్లో ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఫైన్ లైన్స్, వింకిల్స్ అంటే ముడతలు లాంటివి పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చూసారు కదండి, ఇలా వీలైనంత మెత్తడి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి క్లీన్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. మిగిలిన పౌడర్ని ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. దాన్ని కూడా ఎలా ఈజీగా యూజ్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాం మీకు లాస్ట్లో, ఓకేనా. ఇలా పావు టీ స్పూన్ వరకు వేసుకోండి, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వ్యాజ్లిన్ అనమాట, ఒక పావు టీ స్పూన్ వరకు వ్యాజ్లిన్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి కళ్ళ చుట్టూ ఉండే స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోయి గీతలు పడిపోతూ ఉంటుంది. అంటే రింకిల్స్, ఫైన్ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. డ్రై అవ్వకుండా మంచి మాయిశ్చరైజర్గా ఉంచడానికి వ్యాజ్లిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ అనేది మీ దగ్గర న్యాచురల్గా తీసుకున్న అలోవెరా జెల్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే ఇలా ట్రాన్స్పరెంట్గా మనకి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉన్నా ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ అనేది ఒకటైతే యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది కూడా డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇవేమీ లేవనుకుంటే సింపుల్గా జాజికాయలు మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. బట్ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. చాలా త్వరగా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అలానే ఫ్లఫీ ఐస్ అనేవి కూడా కంట్రోల్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇవి ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసేసుకోండి, ఓకేనా. చూసారు కదండి, ఇంతే చాలా ఈజీగా సింపుల్గా డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ మంచి క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని ఒక చిన్న కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక చిన్న ప్యాక్ కూడా చెప్తా. ఇది కూడా డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి అలానే ప్లఫీ ఐస్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ ఇలా క్లీన్గా ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి కాఫీ పౌడర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి టమాటో రసం అనమాట, దీన్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకేం అవసరం లేదు. చాలా చాలా చిన్న సింపుల్ చిట్కా అనమాట ఇది. ఒక్క నిమిషం టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఇలా రెడీ చేసుకున్న ఈ రెండింటిని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి ప్యాక్ అనమాట, నెక్స్ట్ మనం తయారు చేసుకున్న క్రీమ్ అనమాట. దీనికంటే ముందు మనం చేయవలసింది ఏంటి అంటే మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా ఒకసారి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టి ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కోకోనట్ ఆయిల్ పెట్టి నీట్గా క్లియర్ చేసేసుకోండి. మేకప్ లాంటిది ఏమైనా ఉంటే, ముఖ్యంగా మన కళ్ళపైన ఉన్న మేకప్ అనమాట, ఐ షాడో కానీ ఐలైనర్ కానీ కాజల్ కానీ ఏదైనా సరే నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇక్కడ జస్ట్ లిప్స్కి లిప్ బామ్ మాత్రమే అప్లై చేశాను అనమాట. అది కూడా లైట్గా అప్లై చేసుకున్నా, బట్ ఫేస్కి మాత్రం ఎటువంటి మేకప్ అయితే లేదు. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలా నీట్గా ఉండాలన్నమాట మన ఫేస్ అంతా కూడా. ముఖ్యంగా ఐ పైన ఎటువంటి మేకప్ అయితే ఉండదు, మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఇలా నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుందాం. ఇది మీరు ఐస్ కింద వేసుకోవచ్చు, లేదు అంటే ఐస్ చుట్టూ కూడా మనకి డార్క్నెస్ ఉంది అంటే ఐస్ చుట్టూ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. తర్వాత నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇది మీరు డే టైంలో నైట్ టైంలో ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అనమాట ప్యాక్ అనేది. బట్ మనం తయారు చేసుకున్న క్రీమ్ మాత్రం ఓన్లీ నైట్ టైం పడుకునే ముందు మాత్రమే అప్లై చేయాలి. ముందుగా ప్యాక్ వేసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్వాంటిటీలో క్రీమ్ తీసుకొని ఐస్ చుట్టూ కూడా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి. అది కూడా చాలా స్మూత్గా చేయాలన్నమాట, మరీ హార్డ్గా అయితే చేయొద్దండి. స్మూత్గా మసాజ్ చేసుకొని నైట్ అంతా అలా వదిలేసేయండి. ఇలా మీరు కంటిన్యూస్గా ఒక 1 వీక్ పాటు చేసి చూడండి. జస్ట్ 3 డేస్ నుంచే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. డార్క్ సర్కిల్స్ కానీ ఫ్లఫీ ఐస్ కానీ అలానే డల్ స్కిన్ లాంటిది ఏమీ కనిపించదు. చాలా బాగుంటుంది. రెమెడీ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. 2 రెమెడీస్ కూడా సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. చాలా చాలా చిన్న చిట్కా ఇది. మీరు పడుకునే ముందు ఇది ట్రై చేసేయండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ ఉబ్బినట్టుగా ఫ్లఫీస్ కానీ అసలు ఏమీ ఉండవన్నమాట. చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు. దీనికోసం పెద్ద పెద్ద కాస్ట్లీగా ఉండే ప్రొడక్ట్స్ కూడా ఏం అవసరం లేదండి. చాలా చాలా చిన్న చిట్కా కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా హ్యాపీగా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్గా న్యాచురల్గా మనందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. అందుకని చెప్పేసి మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సీ సీట్ నెక్స్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.